హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఐకియాకి సంబంధించి పార్ట్ 2 వీడియోని చూపించబోతున్నాను. ఇంతకు ముందు వీడియోలో నేనైతే బెంగళూరులోని ఐకియా స్టోర్కి సంబంధించి పార్ట్ 1 వీడియోని చూపించాను కదా. అందులో ఏమేమి కవర్ చేశాను అనేది చాలామంది చూసుంటారు. ఒకవేళ ఎవరైనా కనుక మిస్ అయినట్టయితే ముందుగా ఆ వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోలో కంటిన్యూ అయిపోండి. మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది. మేము ఆఫ్టర్నూన్ మా లంచ్ అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి ఆల్మోస్ట్ 3 to 3:30 వరకు అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మేము కిడ్స్ జోన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, కిడ్స్ జోన్లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. కంప్లీట్గా చూడండి. పిల్లల కోసం అయితే వాళ్ళ బెడ్ కేర్ దగ్గర నుంచి ఆడుకునే ఐటమ్స్ దగ్గర నుంచి డైలీ యూస్కి అవసరమయ్యే ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే రెయిన్ కోట్స్, జెర్కిన్స్, అంతేకాకుండా వాళ్ళ బాత్ టవల్స్ దగ్గర నుంచి బెడ్షీట్స్ దగ్గర నుంచి అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చిన్న చిన్న బెడ్స్ అయితే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్లో ఎంత బాగా చేశారో చూస్తున్నాను కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే అండర్ 99లో పిల్లల ఫుడ్ ఫీడింగ్ కోసం అన్ని రకాల బౌల్స్, స్పూన్స్తో సహా చాలా ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా 249 రేంజ్లో మనకి చాలా రకాల ఐటమ్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళినట్టయితే అక్కడ కంప్లీట్గా ప్లే జోన్ లాగా క్రియేట్ చేశారు. ఈ ప్లే జోన్లో మనకి పిల్లలకు కావాల్సిన అన్ని రకాల ఆడుకునే వస్తువులు మంచి క్వాలిటీ క్లాత్తో తయారు చేసినవన్నీ 1000 రూపీస్కి బిల్లునే చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే పిల్లల కోసం ఫర్నిచర్ అనేది చిన్న చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. అంతేకాకుండా వాళ్ళు చదువుకోవడానికి వీలుగా స్టడీ టేబుల్స్, అలాగే చైర్స్ అనేవి చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఫర్నిచర్ అంతా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి చాలా రకాలైన ర్యాక్స్, అలాగే స్టోరేజ్ కోసం బాస్కెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి చిన్న ఐటము ప్రైస్తో సహా కవర్ చేయాలంటే అంత వీలు కాదు కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఒక లుక్ అనేది చూపిస్తున్నాను, చూసేయండి. కిడ్స్ జోన్ ఒక్కటనే కాదు, మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఐకియా స్టోర్ అయితే ఎంత తిరిగినా ఇంకా ఎంతో మిగిలిపోయినట్టే అనిపించింది. చాలా వరకు కవర్ చేశాను కానీ బట్ కొన్ని అయితే తీయడానికి అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఇండియాలో ఐకియా స్టోర్ బెంగళూరులోనే చాలా పెద్దదని విన్నాను. అందుకే ఎంత తిరిగినా సరే ఐకియా అనేది ఇంకా చాలా ఉందని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కిడ్స్కి సంబంధించి స్టోరేజ్ కోసం ఎన్ని రకాల మోడర్న్ వార్డ్రోబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో. చూడ్డానికైతే అన్నీ చాలా బాగున్నాయి.
ప్రైజెస్ అనేది మనం తీసుకునే రేంజ్ని బట్టి ఏ రేంజ్కి ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి చూసినట్టయితే కిడ్స్ బెడ్రూమ్కి సంబంధించిన ప్రతి సెటప్ అనేది క్లియర్గా చేసి పెట్టారు. స్టడీ టేబుల్స్ దగ్గర నుంచి, ల్యాంప్స్ దగ్గర నుంచి మనకి స్టెప్ బెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలానే ఉన్నాయి. మేము చూసినంత వరకు ఇక్కడికి వచ్చిన కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటున్నారో. మనం కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయించుకునేటప్పుడు కిడ్స్ కోసం సెపరేట్గా రూమ్ అనేది నీట్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చి అంతా కంప్లీట్గా కవర్ చేసుకొని చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా రకాల సెటప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇలా చాలా వరకు కిడ్స్ జోన్ అంతా కవర్ చేసుకున్న తర్వాత కిచెన్ వేర్ సైడ్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఒరిజినల్గా కనిపించేలా ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలానే ఉన్నాయి. ₹69లోనే మనకి డిన్నర్ సెట్కి సంబంధించి చాలా రకాల బౌల్స్, ప్లేట్స్, అంతేకాకుండా మనకి స్టోరేజ్ కోసం గ్లాస్ కంటైనర్స్ వాడుతూ ఉంటాం కదా, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బట్టల కోసం హ్యాంగర్స్, పిల్లోస్, ఇంటికి సంబంధించి డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ అనేవి కాస్త రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే కిడ్స్కి సంబంధించిన ప్లే ఏరియా. టికెట్ ఉంటే తప్ప ఇక్కడ అలౌడ్ లేదు. అంతేకాదు వీడియో తీయడానికి కూడా అలౌ లేదన్నారు కాబట్టి అంతగా కవర్ చేయడానికి అవ్వలేదు. ఇక్కడ నుంచి మన మోడర్న్ కిచెన్కి సంబంధించి కుక్వేర్ సెట్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి విత్ ప్రైజెస్తో సహా. అయితే నేను ఐకియాలో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కొన్ని రకాల ఐటమ్స్ అనేవి రీజనబుల్గానే ఉన్నా, కొన్ని రకాల ఐటమ్స్ కొంచెం కాస్ట్లీగా అనిపించాయి. కాకపోతే బ్రాండెడ్ని బట్టి క్వాలిటీ అనేవి చాలా బాగున్నాయి. ప్రైస్ కన్నా క్వాలిటీని ఎక్కువగా ఇష్టపడే వారికైతే చాలా నచ్చుతాయి.
అన్నీ చూసుకుంటూ తిరుగుతున్నప్పుడు మాకైతే ఒక కట్టర్ లాంటిది కనిపించింది. చూస్తున్నారు కదా, చూడడానికి భలే ఉంది, ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎన్ని రకాల కుక్వేర్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయో. బిర్యానీ కోసం డిషెస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ ఉన్న ఓవెల్ షేప్లో బిర్యానీ బౌల్ అనేది చాలా బాగా నచ్చింది. విత్ లిడ్తో వచ్చింది 2500కి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకు కావాల్సిన సైజుల్లో చిన్న నుంచి పెద్ద వరకు చాలా రకాల సెట్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. అంతేకాకుండా సాస్ పాన్స్ దగ్గర నుంచి మనకి గ్రిల్ పాన్స్ దగ్గర నుంచి చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రై పాన్. చిన్న ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడ్డానికే కాదు, వెయిట్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రైజెస్ అన్నీ పైన లిస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చాక్స్ చూస్తున్నారు కదా, ఎన్ని రకాల సైజుల్లో ఎన్ని వెరైటీస్ కనపడుతున్నాయో. మనకి మామూలు ఇంట్లోకి యూజ్ చేసుకునే కాకుండా రెస్టారెంట్లో వాటిలో యూజ్ చేయడానికి కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇలా కిచెన్ వేర్ మొత్తం కవర్ చేసిన తర్వాత ఓవరాల్గా ఈ కిచెన్ వేర్ అంతా ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను, చూసేయండి. కిచెన్ వేర్ అంతా అయిపోయింది అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు మాకు మధ్యలో చాలా రకాల ఐటమ్స్ అయితే కనిపించాయి. డైనింగ్ సెట్స్ అన్నీ ఇటు సైడే ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా చాలా రకాల ఫర్నిచర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మాడ్యులర్ కిచెన్కి సంబంధించి చాలా వెరైటీ సెటప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓవరాల్గా అన్నీ ఏ విధంగా ప్రైజెస్తో సహా ఎలా ఉన్నాయి అనేది చూపిస్తున్నాను, చూసేయండి. మాడ్యులర్ కిచెన్కి సంబంధించి స్పేస్ సేవింగ్ ర్యాక్ సెటప్తో పాటు చిమ్నీ, ఫ్రిడ్జ్, ఓవెన్, అలాగే గ్యాస్ స్టవ్ సెటప్స్ అంతా ఏ విధంగా చేసుకోవాలో మనకి ఇక్కడంతా కంప్లీట్గా క్లియర్గా పెట్టి చూపించారు. అంతా ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి.
చూసారు కదా, టోటల్గా ఐకియాలో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏ ప్రైజెస్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ వే అలాగే లిఫ్ట్ అది తెలుసుకోవడానికి కాస్త కష్టమైంది. అక్కడ స్టాఫ్ని అడిగితే కింద ఉన్న బ్లాక్ యారో మార్కును బట్టి వెళ్ళిపోమని చెప్పారు. ఇక్కడి నుంచి మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. చూస్తున్నారు కదా, ఒక్కసారి ఎగ్జిట్ వే అంతా ఏ విధంగా ఉందో బ్యాక్ నుంచి ఐకియా ఎలా ఉంది అనేది కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ మేము ఐకియా నుంచి బయటికి రావడానికి 6 పైన అయింది. దాదాపుగా మాకు 1 డే అంతా పట్టిందనే చెప్పాలి. అంత ఎక్కువగా కలెక్షన్ అయితే ఉంది ఐకియాలో. మీలో ఎవరికైనా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అలాగే ఫర్నిచర్ అది కావాలి అనుకుంటే కంపల్సరీ మీకు అవైలబుల్గా ఉంటే ఐకియాని ఒక్కసారి అయితే విజిట్ చేయండి. మీకు చాలా వరకు వెరైటీస్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడైతే మేము ఐకియా నుంచి బయటకు వచ్చేసి హైవే మీద నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ఈవినింగ్ టైంలో హైవే మీద వ్యూస్ అనేవి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదే కంప్లీట్గా ఐకియా టూర్. ఈ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి వ్లాగ్స్ కోసం నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.